ప్రజెంట్ లోకేష్ మాత్రం బాలకృష్ణ గారికి అన్నీ తెలుసు, ఆయన ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు అని చెప్పేసి అయితే అన్నారనమాట. అది విన్నప్పుడు కొంచెం ఎక్కడో అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు కూడా బయటకు వచ్చి హంగామేం చేయకపోయినప్పుడు వాళ్ళకి ఎక్కడో అనిపించింది, అంటే కావాలనే ఎన్టీఆర్ని తక్కువ చేస్తున్నారా అని చెప్పేసి మీరేమంటారు మరి? సో ఖచ్చితంగా ఇది వాళ్ళ ఇంటెన్షన్ అట్లా ఉంటుందో లేదో తెలియదు, కానీ సో ఏదన్నా ఇప్పుడు నారా లోకేష్ గారు కానీ ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఇటేపు ఆయన హేట్ చేసే అభిమానులు ఎవరైతే ఉంటారో ఎన్టీఆర్ని అంటున్నారు, ఎన్టీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు చూసుకోండి అని చెప్పి, అంటే వీళ్ళ మధ్యలో ఎక్కడో ఆ బాండింగ్ని చెడగొట్టే విధానంగా చెప్తారనమాట. సోషల్ మీడియా అలా తయారైంది. సో ఈరోజు మన లోకేష్ గారు చెప్పారు, బాలకృష్ణ గారి స్వభావం, ఆయన క్యారెక్టర్ ఎట్లాంటిదంటే చాలా మంచి మనిషి, ఆయన మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మేము ఉన్నాం, మమ్మల్ని ఎంత దగ్గర తీసుకుంటాడు అంటే మాతో చాలా బాగుంటారు ఆయన. మా ఏజ్ చిన్నదైనా కానీ మాతో బ్రో అంటూ చాలా ఫ్రెండ్లీగా, నా తోటి వాళ్ళందరితో కానీ, సినిమా యాక్టర్లతో కానీ, పొలిటీషియన్లతో కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన. ఆయనకు నచ్చితే ఎవరినన్నా గుండెల్లో పెట్టుకుంటారు ఖచ్చితంగా. సినిమా డైరెక్టర్లే ఉన్నారు ఎగ్జాంపుల్, ఇప్పుడు గోపిచంద్ మల్లినేని, అనిల్ రావుపూడి, వీళ్ళంతా కూడా తమన్ కానీ వీళ్ళందరినీ గుండెల్లో పెట్టుకున్నాడు ఆయన. మరి వాళ్ళందరూ ఈరోజు పార్టీలో ఉన్నారు అంటే ఆయన అందరినీ గుండెల్లో పెట్టుకుని అంత ప్రేమగా చూసుకోబట్టే కదా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో మరి ఆయనకు తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలి, మంచిగా ఎవరిని దగ్గర చేసుకోవాలి, దూరంగా ఎవరిని పెట్టాలి. ఆయనకు నచ్చపోతే ఖచ్చితంగా దూరం పెట్టేస్తారు. ఆయన నచ్చారు అంటే కనుక ఇంకా చేయని భుజం మీద చేసి మరీ దగ్గర తీసుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. సో అంతకు ముందు కూడా ఇప్పుడు బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారితో ఎన్నో సందర్భాల్లో కలిశారు. సింహ టైంలో వాళ్ళు అంతా బాగానే ఉన్నారు. అరవింద్ సమేతాలో హరికృష్ణ గారు చనిపోయినప్పుడు వాళ్ళిద్దరు భుజాల మీద చేసుకుని నేనున్నా మీకు బాబాయ్గా అని చెప్పారు. సో మరి ఇక్కడ ప్రాబ్లము వీళ్ళు కలవకపోవడమా, ఈయన దూరం పెట్టడమా, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా అనేది తెలియదు మరి. సో వాళ్ళ మధ్య 100 జరుగుతూ ఉంటాయి. అవన్నీ వీళ్ళ ఫ్యాన్స్ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చేలాగా ఇంకొక అవుట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా. సో నారా లోకేష్ గారు క్లారిటీగా చెప్పారు, బాలకృష్ణ గారికి నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు, నచ్చకపోతే తీసి పక్కన పెడతారు. అది ఇంకా ఎవరన్నా, అది యాక్టర్ అవనివ్వండి, పొలిటీషియన్ అవనివ్వండి, ఫ్యామిలీ మెంబర్ అవనివ్వండి, ఫ్యాన్స్ దీని గురించి ఎక్కువగా రచ్చ చేయకపోతే చాలంటారా? అంటే ఇప్పుడు అది దానిలో నుంచి ఇప్పుడు నానార్థాలు తీసుకోవసరం లేదు. అంటే ఆయన క్లియర్గా చెప్పేశాడు కదా, నచ్చకపోతే పక్కన పెడతారు. ఎన్టీఆర్ గారు నచ్చలేదు పక్కన పెట్టేస్తారు. దానికోసం ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు బాలకృష్ణకి ఎన్టీఆర్కి నచ్చకపోతే వాళ్ళకి ఇది లేకపోతే ఏమైనా నష్టమా ఎవరికన్నా? ఏంటంటే ఆ ఫ్యాన్స్ కూడా దాని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాలకృష్ణ గారికి ఉండే సపరేట్ ఎజెండా అనేది ఆయనకు ఉంది. ఎన్టీఆర్ గారికి ఈరోజు తక్కువ లేడు, ఆయన కూడా మంచి ఫ్యాన్ బేస్, స్ట్రాంగ్ ఫ్యాన్, వాళ్ళంతా యూనిటీగానే ఉంటారు. ఆ యూనిటీ చెడగొడటానికి అవతల కొంతమంది ట్రై చేస్తారు. సో అది పట్టించుకోకుండా వాళ్ళని కలగలుపుకుని చూసుకునే వాళ్ళు కలగలుపుకుని చూసుకుంటే అదే మంచిది. సో ఇప్పుడు ఈయన మాట్లాడే మాటల నుంచి అర్థం తీసుకున్న కొద్దీ దానిలోంచి ఇంకా 10 అర్థాలు వస్తాయి. సో మరి అది ఎవరు మాట్లాడినా అంతే, ఎవరు ఇప్పుడు ఈ మధ్యన ఎవరిని టంగ్ స్లిప్ అయితే చాలు దాని నుంచి రకరకాల అర్థాలు తీసుకోవడం, మీడియా కూడా అట్లా తయారైపోయింది మొత్తం. సో మరి ఇంకా దాన్ని మరి సోషల్ మీడియా ప్రభావం కూడా జనాల మీద అట్లా ఉంది. సో చూద్దాం అసలు ఇందులో అయితే అన్ని అర్థాలు లేవు, కానీ తీసుకునే వాళ్ళు ఇంకెట్లా తీసుకుంటారని.